ప్యానిక్ బటన్ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజల్ని భయాందోళనలకు గురి చేసేటటువంటి అంశాలు మంచివి కాదు. అది రకరకాలైన పరిస్థితులకు దారితీస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఇంకా ఆగటం లేదు. ఏవైతే శిలాఫలకాల ధ్వంసాలు ఇట్లాంటి ఒక ఎత్తు, వివిధ ప్రాంతాల్లో వ్యక్తిగత సంఘర్షణలకు దారితీస్తున్నాయి. దీని పరిణామక్రమం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో అభద్రతాభావం పెరిగిపోతుంది. ఆ పార్టీనో ఈ పార్టీనో అని కాదు, ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఊళ్ళు వదిలిపోవాల్సిన పరిస్థితి రావడం అన్నది అత్యంత ప్రమాదకరం. పక్క రాష్ట్రాలు బాగుపడతాయి, హైదరాబాద్ బాగుపడుద్ది, బెంగళూరు బాగుపడుద్ది. ఎందుకంటే అత్యధికులు మనోళ్ళు పోయేది అటుకే. నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాళ్ళు మాత్రం అటు వెళ్తుంటారు, చెన్నైకి ఎక్కువగా. మిగతా వాళ్ళందరూ కూడా ఇటోళ్ళందరూ వెళ్ళేది రాయలసీమ వాళ్ళందరూనేమో హైదరాబాద్కి వైపు పోతూ ఉంటారు, బెంగళూరు వైపుకి, హైదరాబాద్కి పోతూ ఉంటారు. మన దగ్గరన ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఉంటేనే ఇది అయిపోయింది, జరిగిపోయింది. ఎన్నికలు, గెలుపు, ఓటమి. పార్టీలకు అతీతంగా వ్యాపారాలు చేసుకొనిస్తే వ్యాపారాలు ఇక్కడే పెట్టడానికి ఉంటారు, లేదంటే హ్యాపీగా అక్కడికి వెళ్ళి చేసుకుంటారు. జగన్ తప్పు చేశాడని చెప్తున్నాం, మరి అదే తప్పు ఇప్పుడు జరిగితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు అటుకుపోతే ప్రయోజనం ఎవరికి? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అధికారులు భయభ్రాంతులకు గురి చేసేస్తున్నాయి పత్రికలు. ప్రతి ఒక్కళ్ళ మీద ఇప్పుడు సాధారణంగా ప్రతి ఆఫీస్లో కూడా ఇద్దరు ఉద్యోగుల మధ్యన గొడవలు ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం, దానికి అదిగో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషే, ఉద్యోగి ఎవడు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకే పనిచేసి పెడతారు. వాస్తవంగా అయితే కనుక అలా కాదు, ప్రజల కోసం పనిచేయాలని నాలాంటి వాళ్ళని చెప్తాం. కానీ జరిగేది ప్రభుత్వం ఎట్లుంటే అట్లాగా, అధికార పార్టీ ఎట్లుంటే అట్లాగా. వాళ్ళని వాళ్ళ మనిషి, వీళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళ తగాదాల కారణంగా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని పత్రికలు రాదు. ఇది ప్యానిక్ క్రియేషన్ అన్నటువంటిది మంచిది కాదు. ఉద్యోగులకు కానీ వ్యాపారులను కానీ ప్యానిక్ క్రియేట్ చేస్తే దాని పరిణామం భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే పెద్దానికి బోల్డంత అనుభవం ఉంది. అనుభవంతో జాగ్రత్తగా సెటరేట్ చేయాల్సి ఉంది.